నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. జూన్ నెల 25 బుధవారం నాటి పంచాంగం ప్రకారము ఈరోజు అమావాస్య. అయితే శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠ మాసం కృష్ణపక్షము. ఈరోజు సూర్యోదయ సమయము తెల్లవారుజామున 5:47 సూర్యాస్తమ సమయం సాయంత్రం 6:50. ఈ రోజు తిథి అమావాస్య మనకి సాయంత్రం 4:04 వరకు ఉంది. తదుపరి పాడ్యమి తిథి ప్రవేశము. ఈరోజు నక్షత్రం మృగశిర ఉదయం 10:40 వరకు, తదుపరి ఆరుద్ర నక్షత్ర ప్రవేశము. ఈ వర్జము సాయంత్రం 6:24 నుంచి రాత్రి 7:52 వరకు. దుర్ముహూర్త సమయం ఉదయం 11:52 నుంచి మధ్యాహ్నం 12:44 వరకు. రాహుకాల సమయం మధ్యాహ్నం 12:18 నుంచి మధ్యాహ్నం 1:56 వరకు. యమగండ కాలం ఉదయం 7:26 నుంచి ఉదయం 9:04 వరకు. బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 4:11 నుంచి తెల్లవారి 4:59 వరకు. అమృత ఘడియలు రాత్రి 11:42 నుంచి రాత్రి 1:11 వరకు. ఈరోజు అభిజిత్ ముహూర్తం లేదు. ఇది నేటి పంచాంగం. నమస్తే. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు సూర్యుడు 9వ ఇంట్లో ఉండడం వల్ల ధర్మచింతన పెరుగుతుంది. బుధుడు కూడా అక్కడే ఉన్నాడు కాబట్టి జ్ఞానం అభివృద్ధి చెందుతుంది. చంద్రుడు 7వ ఇంట ఉండడం వల్ల భాగస్వామ్య సంబంధాలలో శాంతి నెలకొనే ప్రయత్నం జరుగుతుంది. కుజుడు 7వ స్థానంలో ఉండడం వల్ల వ్యాపార భాగస్వామ్యంలో అభివృద్ధి కనబడుతుంది. అంటే పార్ట్నర్షిప్ వ్యవహారాలు గ్రోత్ కనబడుతుంది అనమాట. శని 5వ భాగంలో అంటే 5వ ఇంట్లో ఉండడం వల్ల సంతాన విషయాలు ఆలస్యం అవుతాయి. రాహు 6వ ఇంట సంచారం చేయడం వల్ల శత్రువుల మీద విజయం సాధిస్తారు. కేతు 12వ ఇంట్లో ఉండడం వల్ల కొంత నిద్రలేమి, అనారోగ్య సూచనలు కనబడుతున్నాయి. ఇవి మీకు గ్రహాలు ఇచ్చే ఫలితాలు. మరి గోచార రీత్యా ఫలితాలు మానసిక ప్రేరణ కలిగించే శుభదినం ఈరోజు. విద్యార్థులు, శాస్త్రవేత్తలు, రచయితలకు ఈరోజు చాలా స్పెషల్ అన్నమాట. సంబంధాలలో పరిణతి ఉంటుంది, అంటే మెచ్యూరిటీ పెరుగుతుంది. ధనలాభాలు సహజంగానే వస్తాయి. దీంతో పాటు కొంతమంది మిత్రుల యొక్క సహాయ సహకారాలు మిమ్మల్ని ఆశ్చర్యపరిచే దిశగా ఉంటాయన్నమాట. అయితే మీకు చెప్పదగిన పరిహారాలు: ఓం శ్రీ మహాలక్ష్మీ నమః అనే మంత్రాన్ని చదువుకుంటూ అమ్మవారికి లడ్డూలను నివేదన చేసుకుని తెల్లని వస్త్రాలను కనుక ఈరోజు ధరించినట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు సూర్యుడు 8వ ఇంట సంచారం చేస్తున్నాడు. దీనివల్ల ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టండి. బుధుడు కూడా అక్కడే ఉన్నాడు కాబట్టి అంతర్గత ఆలోచనలు మీలో ఎక్కువగా వస్తాయి. అయితే చంద్రుడు 6వ ఇంట ఉండడం వల్ల శత్రుపక్షం మీద విజయాన్ని సాధిస్తారు. కుజుడు 6వ ఇంట్లో ఉండడం వల్ల పోటీతత్వం పెరుగుతుంది. శని 4వ ఇంట్లో ఉండడం వల్ల గృహ నిర్మాణాలు ఏవైనా చేపట్టినట్టయితే గతంలో అవి ఆలస్యం అయ్యే అవకాశం కనబడుతోంది. రాహు 5వ ఇంట్లో ఉండడం వల్ల ప్రేమ విషయాలలో కలతలు వచ్చే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. కేతు 11వ ఇంట్లో ఉండడం వల్ల మీకు రావలసిన లాభాలు ఏవైనా ఉంటే అవి ఆలస్యం అయ్యి ముందుకు పోయే పరిస్థితి కనబడుతోంది. ఇవి గ్రహాలు మీకు ఇచ్చే ఫలితాలు. మరి గోచార రీత్యా ఎలా ఉండబోతోంది అంటే కనుక ఈరోజు పనులు నెమ్మదిగా జరగచ్చు, కానీ తీరతాయి, పనులు చేసుకుంటారు. అయితే విద్యార్థులు తమ లక్ష్యం మీద దృష్టి పెడితేనే తప్ప ఫలితాలు సాధించలేని పరిస్థితి. కుటుంబంలో స్వల్ప విభేదాలు, తగాదాలు వచ్చే అవకాశం కనబడుతోంది. తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు వహించండి. కార్యాలయాలలో ముఖ్యమైన బాధ్యతలను మీరు స్వీకరిస్తారు. మీకు చెప్పదగిన పరిహారము: ఓం అంగారకాయ నమః అనే మంత్రాన్ని చదువుకుంటూ తామర పువ్వులతో శివుడికి పూజ చేసుకున్నట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు సూర్యుడు 7వ స్థానంలో సంచారం చేయడం వల్ల భాగస్వామ్యాలలో కీలకమైన మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. అంటే వ్యాపారస్తులకు. బుధుడు కూడా అక్కడే ఉండడం వల్ల డిప్లొమసీ, సామరస్య మార్గ ధోరణిని మీరు అవలంబిస్తారు. చంద్రుడు 5వ ఇంట్లో ఉండడం వల్ల భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయి. కుజుడు 5వ ఇంట్లో ఉండడం వల్ల ఆశయపరంగా మీరు ధైర్యంగా ముందుకు వెళ్తారు. శని 3వ ఇంట్లో ఉండడం వల్ల మీరు ఏదైనా ప్రయత్నాలు చేసినట్టయితే అది సిస్టమేటిక్గా చేయండి, సక్సెస్ అవుతాయి.
రాహు 4వ ఇంట్లో ఉండడం వల్ల ఇంటి విషయాలలో కొంచెం ఒత్తిడి, మానసిక ఆందోళన కనిపిస్తోంది. కేతు 10వ ఇంట్లో ఉండడం వల్ల ఉద్యోగంలో మీకు బాధ్యతలు పెరిగే అవకాశం కూడా కనబడుతుంది. ఇవి మీకు గ్రహాలు ఇచ్చే ఫలితాలు. మరి గోచార రీత్యా ఎలా ఉండబోతోంది అంటే కనుక మీకు మెరుగైన వ్యక్తిత్వము కలిగి ఒక మంచి మనిషి అనే ముద్ర మీరు తీసుకుంటారు. విద్యార్థులు సులభంగా వారి వారి పనులను చాకచక్యంగా చేసుకుని సక్సెస్ బాట పడతారు. అయితే ఉద్యోగంలో ఉన్నవారు ప్రమోషన్స్కు ఇది అనుకూలమైన పరిస్థితి. ఆ దిశగా ప్రయత్నాలు చేసుకోండి. ఆర్థిక లావాదేవీల్లో మాత్రము చాలా జాగ్రత్తలు తీసుకోండి. తొందరపడి ఏ నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేసుకోకండి. మీకు చెప్పదగిన పరిహారము ఓం బృహస్పతియే నమః అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు చదువుకుంటూ పసుపును దానంగా ఇవ్వడం కానీ, గురువుని గౌరవిస్తూ గురు సంబంధిత ఆలయాలను దర్శించండి. సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే.